నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాల ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్ల తొలగింపుపై ఏఐటీయూసీ నిరసన. నంద్యాల కలెక్టరేట్ వద్ద రైతుల భారీ ధర్నా. జొన్న కొనుగోలులో షరతులు తొలగించాలని డిమాండ్. నంద్యాలలో దారి దోపిడీ కేసు ఛేదనం. పాత నేరస్తుడు అరెస్ట్. నంద్యాలలో దాహార్తిని తీర్చేందుకు విద్యుత్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభం. నంద్యాలలో మే 7న ఉచిత వడుగుల కార్యక్రమం. ప్రజా సమస్యలను నిర్దిష్ట గడువులోపే వేగంగా పరిష్కరించి బియాండ్ ఎస్ఎల్ఏకు వెళ్లకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి ఉమా మహేశ్వరి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారుల లాగిన్లలో ఉన్న అర్జీలను వెంటనే పరిశీలించి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం 123 అర్జీలు ఓపెన్ చేయకుండా ఉన్నాయని పేర్కొంటూ వాటిని తక్షణమే పరిష్కార దిశగా తీసుకెళ్లాలని ఆదేశించారు. జిల్లాలో 280 రీఓపెన్ దరఖాస్తులు ఉన్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి సారించి అర్జీదారులతో మాట్లాడి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ముఖ్యంగా రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన కేసులు అధికంగా రీఓపెన్ అవుతున్నాయని సంబంధిత అధికారులు సమగ్రంగా పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ క్లినిక్స్ ద్వారా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించే అవకాశం ఉందన్నారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో గత 25 ఏళ్లుగా నిస్వార్థంగా సేవలందిస్తున్న మెడికల్ శానిటేషన్ వర్కర్ల పట్ల పద్మావతి ఏజెన్సీ తీరు వివాదాస్పదంగా మారింది. 50 ఏళ్లు దాటాయనే కుంటి సాకుతో ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా 13 మంది కార్మికులను అక్రమంగా తొలగించడంపై ఏఐటీయూసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిఆర్ఓ రాము నాయక్కు ఏఐటీయూసీ నేతలు మురళీధర్, శ్రీనివాసులు, ధనుంజయ్ మరియు యూనియన్ అధ్యక్షురాలు సుశీలమ్మ ఫిర్యాదు చేశారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవ చేసిన వర్కర్లను అమానవీయంగా రోడ్డున పడేశారని నేతలు మండిపడ్డారు. తొలగించిన వారి స్థానంలో కొత్త వారిని నియమించుకుంటూ సబ్ కాంట్రాక్టర్ తరుణ్ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గత 5 నెలలుగా జీతాలు రాక, ఉపాధి లేక కార్మికుల కుటుంబాలు పస్తులుంటున్నాయని, పరిస్థితి ఇలాగే ఉంటే ఆత్మహత్యలే శరణ్యమని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. తొలగించిన 13 మంది కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, కార్మికుల జీవితాలతో చెలగాట మాడుతున్న పద్మావతి ఏజెన్సీ కాంట్రాక్ట్ను వెంటనే రద్దు చేయాలని, అవినీతికి పాల్పడుతున్న భాస్కర్ నాయుడు, సబ్ కాంట్రాక్టర్ తరుణ్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, నిలిచిపోయిన 5 నెలల జీతాలను వెంటనే చెల్లించాలని, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో బాధిత కార్మికులు తులసమ్మ, రమణమ్మ, సులోచన, వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్లో పారిశుద్ధ్య కార్మికులు
కొన్నేళ్లగా 20-25 ఏళ్ళ నుండి పనిచేస్తున్న ఈ కార్మికులను 50 ఏళ్ళ కుంటి సాగుతో ఇప్పుడు వచ్చిన చైతన్య జ్యోతి పద్మావతి ఏజెన్సీ వారు ఎంటైర్లీ తొలగించి ఎటువంటి నోటీసు లేకుండా ఎటువంటి స్పందన లేకుండా మరియు నిర్దేశనంగా వీళ్ళ పన్నులు తొలగడము ఏమైనా చర్య కాబట్టి వీళ్ళు వెంటనే విధుల్లోకి తీసుకొని ఇళ్ళతో పని చేయించగల కరోనా టైంలో కూడా చాలా మంది కరోనా వచ్చినా కానీ వీళ్ళు కరోనా కూడా లెక్క చేయకుండా ఆ రోజు పాలనను కూడా లెక్క చేయకుండా వీళ్ళు పని చేసి కార్మికులను ఇక్కడ ప్రజానీకాన్ని కాపాడినారు. అలాంటి ఈ కార్మికులను అన్యాయం చేయడము ఇదే రాష్ట్ర ప్రభుత్వము దొంగ వైఖరిగా వ్యవహరిస్తుంది. ఇదే వచ్చిన పద్మావతి ఏజెన్సీ కొత్త జీవోలు చేస్తున్నారు. వీళ్ళకి 50 ఏళ్ళు ఉన్నారా, వీరికి 9వ తరగతి సర్టిఫికేట్ కావాలా. ఆ రోజులలో ఎటువంటి సర్టిఫికేట్ లేదు. కానీ వీళ్ళు ఉచ్చ లెట్టిను ఎత్తే పైకి చదువు కావాలని అవసరమా? వీరికి 50 ఏళ్ళు తీసిస్తారా? ఆ రోజులలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్టుండేది, ఈ రోజు పోయి చూడండి ఎట్టుందో. ఈ రోజు అట్లా చేసి వాళ్ళ కండలు కరగబెట్టి ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ కాపాడి ఆ రోజు ప్రజానికాన్ని బాగా కాపాడినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. కానీ వాళ్ళు ధన్యవాదాలు తెలియజేసు మరియు వీళ్ళను మీరు ఇంటికి పోండి అని చెప్పేసి ఒక కుంటి సాగుతో 50 ఏళ్లతో తెలియడము ఏమైనా చర్య కాబట్టి ఎంటైర్లను విధులకు తీసుకొని ఇది పని చేయించుకోవాలా. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు ఏఐటీసీ ఇక హెచ్చరిస్తున్నాం. గత 5 నెలల క్రితం నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో శానిటేషన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులను దాదాపుగా రాయలసీమ జోన్లోనే తీసివేసినటువంటి సందర్భంలో నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న వారిని 13 మందిని తొలగించడం జరిగింది. ఈ పద్మావతి ఏజెన్సీ స్టేట్ లో భాస్కర్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఇష్టారాజ్యంగా జీవోలు తీసుకొస్తూ నంద్యాలలో సబ్ కాంట్రాక్టర్ గా తరుణ్ అనేటువంటి వ్యక్తిని పెట్టుకొని ఈ రోజు 13 మందిని తొలగించి వీరి స్థానంలో ఇష్టారాజ్యంగా నియామకాలు చేస్తూ 1,50,000 2 లక్షలు వసూలు చేస్తూ ఈరోజు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నాడు. అయితే కరోనా కష్టకాలాల్లో కూడా వీరు ఎంతో ప్రభుత్వ ఆసుపత్రికి టాయిలెట్లలో బాత్రూమ్లలో అన్ని రకాల సేవలు అందించి హాస్పిటల్ పరిశుభ్రతను కాపాడినటువంటి పారిశుద్ధ్య కార్మికులను అర్థాంతరంగా తొలగించడం చాలా బాధాకరమని ఏఐటీసీగా భావిస్తా ఉన్నాం. అయితే ఈ పద్మావతి ఏజెన్సీ భాస్కర్ నాయుడు ఎవరైతే ఉన్నారో అతను స్టేట్ లో మేము మాట్లాడతామని చెప్పి పిలిపించుకొని మా వాళ్ళతో పిలిపించుకొని తప్పుడు జీవోలు తీసుకొని వచ్చి ఈ రోజు వీళ్ళని తీసుకోకుండా ఉండడానికి ఇష్టారాజ్యంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. కాబట్టి మేము ఏఐటీసీగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రైవేట్ కాంట్రాక్ట్లను పూర్తిగా రద్దు చేయాలి. ప్రధానంగా నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో అదేవిధంగా పద్మావతి ఏజెన్సీ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు అదేవిధంగా తరుణ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. పద్మావతి ఏజెన్సీ వచ్చినాక మమ్మల్ని డిసెంబరు 1న తొలగించినారు. కానీ ఇప్పుడు మేము నీళ్లు లేకుండా రోడ్ల మీద పడినాము. మా పరిస్థితులు పద్మావతి ఏజెన్సీ గమనించుతాదో లేదో తెలియదు. మేము లేక నీళ్లు లేక అసలు 50 ఏళ్ళని ఎక్కడ లేదు. 50 ఏళ్ళని తీసేస్తే మాకు ఎవరు పెట్టాలా? కరోనా టైంలో మా పిల్లలను వదిలిపెట్టుకొని మా సంసారం వదిలిపెట్టుకొని కరోనా పేషెంట్లను గుండెల మీద వేసుకొని వాళ్ళని మేము జోక చేసి వాళ్ళని సేఫ్టీగా ఇంటికి పంపించిన కారణాలు కొన్ని మావి. కానీ ఈ పొద్దు పద్మావతి కంపెనీ వచ్చి 50 ఏళ్ళు అంటే ఇది ఎక్కడ అన్యాయము, ఇది ఎక్కడ న్యాయము అనేది మేము అడుగుతున్నాము. కానీ 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కానీ మీరు ఏజెన్సీలు పనులు చేయొచ్చు, రాజకీయాలు నడపొచ్చు. మేము కార్మికులము 50 ఏళ్లకు పనులు చేయకూడదంటే మాకు కనీసం పింఛనన్నా ఇచ్చే మార్గం ఉండాలి కదా. పోనీ మీకు 1 లక్ష 2 లక్షలు ఇచ్చినా మీరు బయట పోయి బతుకుపోరి అని అనాలా కదా. అది కూడా లేదు, ఇది లేదు, ఏది లేదు. మేము అట్లా పేషెంట్ల లాగా అన్నాలు పెట్టించుకొని తినుకుంటా బతకాలనా రోడ్ల మీద? ఇంతేనా? ఇదేనా న్యాయము? ఇదేనా మీకు ధర్మము? మా పరిస్థితులు ఇంతేనా? అసలు మేము ఆడి మనుషులము, మొగోళ్ళన్నా కాదు, ఆడి మనుషులము. ఆడి మనుషులం ఎక్కడ పోతాము? మా కొడుకులు పెడతారా? మా బిడ్డలు పెడతారా? మా పరిస్థితి లేదు. మమ్మల్ని ఎవరు పట్టించుకోరా? మాకు పట్టించుకునే నాతుకులు లేరా? నీళ్ళల్లో షాప బయట పడితే ఎట్లా ఎండిపోతుందో అది మా పరిస్థితి. 20 ఏళ్ళు మేము అక్కడ చేసినామంటే, బాత్రూమ్ లెట్రిన్లలో మునిగి తేలినామంటే, ఈ రోజులో మేము బయట పోయి పనులు చేసుకోవాలంటే ఎక్కడా మాకు ఉట్టదు. అడుక్కుంటే ఒక వయసులు కదా అంటారు. ఏంది మా పరిస్థితి? అంటే ప్రభుత్వానికి ఏం పట్టదా? కోర్టు కేసినాము, కోర్టు తీర్పు అంటున్నారు. కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుంది? మేము సచ్చినాకనా వచ్చేది? అంటే మా శవాలకు వచ్చేది అది?
మేము నిరాశిక్ష చేసి సావులైనా సరే మేము జయించగలుగుతాము. మేము సావునైనా సిద్ధంగా ఉన్నామేమో గానీ మేము పని వదలకనికి లేదు. లేదంటే ఏజెన్సీ వాళ్ళు మంచికి 3 లక్షలు 4 లక్షలు ఇవ్వండి, మేము పోయి ఎక్కడన్నా బతకగలుగుతాం. మా పిల్లలు బో పెడతారు దాన్ని చూసి. లేకపోతే ఎవరు మీరు ఒక్క కొడుకులు పుట్టించుకునే ప్రభుత్వాలలో అమోని వెళ్తున్నారు. మీ కోట్లు మేము ఏమని అడిగినామా? ఓట్లోకి వచ్చే మేము డబ్బులు ఏమని అడిగినామా? ఓట్లోకి వచ్చే డబ్బులు ఇస్తున్నారు, ఓటు వేయించుకుంటున్నారు. ఈ పొద్దు మేము కనపడలేదా? చంద్రబాబు నాయుడికైనా మేము కనపడలేదా? లోకేష్ కు మేము కనపడలేదా? పవన్ కళ్యాణ్ అన్నకు మేము కనపడలేదా? అంటే వర్కర్ కాదా? మేము మనుషులకు కాదా? బాత్రూమ్ కడిగే వాళ్ళం మేము ఆడేళ్ళం మనుషులకు కాదా? ఓట్లకైనా మేము పనికొచ్చేది అని మేము అడుగుతున్నాము. నంద్యాల జిల్లాలో జొన్న రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పండించిన పంటను అమ్ముకోవడానికి పడరాని పాట్లు పడుతున్న గడివేముల మండల రైతులు నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. నిబంధనల పేరుతో ప్రభుత్వం విధిస్తున్న కోతలు, రవాణాలో జరుగుతున్న జాప్యంపై నిప్పులు చెరిగారు. గడివేముల మండలం పెసరవాయి, బూజనూరు, కరిమద్దల, ఎం చింతకుంట తదితర గ్రామాల రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతృత్వంలో నంద్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గత నెలలో ధర్నా నిర్వహించిన అధికారుల్లో చలనం రాకపోవడంతో రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. కేవలం 5 ఎకరాల వరకే, అది కూడా ఎకరాకు 20 క్వింటాళ్లు మాత్రమే కొంటామనే నిబంధనను ఎత్తివేయాలి. పండించిన ప్రతి గింజను ప్రభుత్వం సేకరించాలి. ప్రస్తుతం గ్రామానికి ఒకే వాహనం పంపడం వల్ల రోజుకు 5 రైతుల నుండి మాత్రమే కొనుగోలు జరుగుతోంది. అదనపు వాహనాలు ఏర్పాటు చేయాలి. రవాణా ఆలస్యం కాకుండా ఉండాలంటే రైతుల సొంత ట్రాక్టర్లను కూడా వినియోగించుకునేలా అనుమతులు ఇవ్వాలి. కల్లాల్లో నిల్వ ఉన్న జొన్నలు అకాల వర్షాలకు తడిసిపోతాయని, ఎలుకలు మరియు పందికొక్కుల వల్ల సంచులు పాడై నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన డిఆర్ఓ వెంటనే జిల్లా సివిల్ సప్లై అధికారిని పిలిపించి రైతులతో మాట్లాడించారు. కాంట్రాక్టు ప్రక్రియలో జాప్యం వల్ల రవాణా ఆలస్యమైందని అధికారి అంగీకరించారు. రేపటి నుండి అదనపు వాహనాలను అందుబాటులోకి తెస్తామని, అవసరమైతే రైతుల ట్రాక్టర్లను కూడా వినియోగించేలా సాయంత్రంలోగా నిర్ణయం తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. కొనుగోలు పరిమితులపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. ఈ ఆందోళనలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు, సహాయ కార్యదర్శి సురేష్, జొన్న రైతు సంఘం నాయకులు ఈశ్వర్రెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా మండలంలో మొత్తము 2000 చిలుకు పైనే జొన్నలు పండించారు. ఈ జొన్నలు కొనుగోలు కేంద్రాలు మొన్న సోమవారమే ప్రారంభిస్తామన్నారు. సోమవారం నుంచి ఈరోజు ఒక కరిమేద గ్రామంలో ఒక లారీ, ఆ బిల్లుగూడలో ఒక లారీ ఇట్లా పోతుంటే ఎన్ని రోజులు పెట్టినా కూడా మాకు తీరని నష్టం జరుగుతుంది. పెసరాయి, గందివేముల, భూజంలో ఇప్పటికి ఒక లారీ కూడా మొదలు పెట్టలేదు. ట్రాన్స్పోర్ట్ విషయంలో గవర్నమెంట్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఎవరో ఇచ్చారు కానీ మాకు ఎలాంటి చేయగలదు. నాయక్ సార్ గారు ఇప్పుడు వచ్చి ట్రాన్స్పోర్ట్ ఆయన పోయింది, మళ్ళీ వేరే తనకి ఇచ్చినామని చెప్పారు. ఆ వేరే తను ఎప్పుడు వచ్చి కొనుగోలు చేస్తారు? ఊరికి ఒక లారీ 2 లారీలు పంపిస్తే ఎలాంటి ఉండదు. కాబట్టి గవర్నమెంట్ కూడా విభిన్న చర్య తీసుకొని తొందరగా కలెక్టర్ గారు కూడా ఆ ట్రాన్స్పోర్ట్ అతనికి చెప్పి లారీలు దండగా పెట్టమని, జిఎస్పీ పెట్టమని అడుగుతున్నారు. ఊరున్న ట్రాక్టర్లు ఉన్నాయి, ప్రతి రైతు ట్రాక్టర్లు బాడగా తీసుకొని పోయి ఎవరి సరుకు వాళ్ళు దాంట్లో గోడౌన్లో కానీ పంపించే ఏర్పాట్లు కూడా ఉంటాయి. దాన్ని కూడా నాయక్ సార్ కూడా దృష్టికి తీసుకుపోయినాము. దాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి దాని కొనుగోలు మాత్రము వెంటనే అకాల వర్షాలు రాకముందుకే మనము తొందరగా ఈ కొనుగోలు కేంద్రాలు చేయవలసిందిగా కోరుతున్నాము. ఇట్లా మొక్కజొన్న కూడా చాలా రైతులు పండించారు. 2004 మద్దతు ధర ఉండి కూడా ఈ పొద్దు 1600, 1700తో కొనుగోలు చేస్తున్నారు. ఆ రైతులు కూడా మొక్కజొన్న కూడా కొనుగోలు చేసి గవర్నమెంట్ ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. నంద్యాల జొన్న రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది. గత నెల 9వ తేదీ జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించామని చెప్పేసి రైతాంగం కలెక్టర్ని అడిగారు. కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ మేరకు కొనుగోలు కేంద్రం పెట్టారు. ఇందులో కొన్ని నిబంధనలు పెట్టారు. కేవలం ప్రతి రైతుకు 20 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని, 5 ఎకరాలకు మాత్రమే ప్రతి రైతుకు కొనుగోలు చేస్తామని చెప్పి లిమిట్ పెట్టారు. ఈ లిమిట్ వల్ల
జొన్న పండించే రైతాంగానికి నష్టం జరుగుతుంది. ప్రభుత్వం పునరాలోచించి ఈ లిమిట్ని ఎత్తేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రస్తుతం గడివేముల మండలంలో కొనుగోలు ప్రారంభమైంది. పెసరవాయి, బూజునూరు, కరిమద్దెల గ్రామాల్లో రోజుకు ఒక వెహికల్ మాత్రమే పంపిస్తున్నారు. కారణం ఏంటంటే కాంట్రాక్టర్ వెహికల్స్ ప్రాబ్లం ఉంది, కోర్టు తీర్పు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆలస్యం జరిగిందని చెప్తున్నారు. కోర్టు తీర్పుల పేరుతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఆలస్యం జరిగితే కళ్ళాల్లో జొన్నలు ఉన్నాయి. ఒకవేళ అధిక వర్షం అన్నా లేకపోతే అగ్ని ప్రమాదం జరిగినా కూడా రైతు తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం కాంట్రాక్టర్ పైన ఒత్తిడి తీసుకొస్తుందా లేదా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా? రోజువారీగా వెహికల్స్ పెంచాలి. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నల్ని ఆలస్యం చేయకుండా కొనుగోలు చేయడానికి అవసరమైనటువంటి వెహికల్స్ పెంచాలని చెప్పేసి ఈరోజు రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎఫ్సిఐ చూసేటటువంటి నాయక్ గారు రేపటి నుంచి వెహికల్స్ పెంచుతామని చెప్పారు. మంచిదే, రేపటి నుంచి వెహికల్స్ పెంచి రైతుల నుంచి లేట్ చేయకుండా జొన్నలు కొంటే మంచిది. మీరు వెహికల్స్ పెట్టలేని పక్షంలో రైతులు తమకు ఉన్నటువంటి ట్రాక్టర్ వెహికల్స్ పెట్టుకుంటారు. దాన్ని జీపీఎస్ ఇంకొకటి అని చెప్పేసి ఇబ్బంది పెట్టకుండా ప్రతి ట్రాక్టర్కు ప్రభుత్వమే ఏదన్నా గుర్తింపు ఇచ్చేసి రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నల్ని రైతుల వెహికల్స్ తెచ్చుకుంటే ఆలస్యం కాకుండా అన్లోడ్ అయ్యి కొనుగోలు చేసే పద్ధతిలో చర్యలు తీసుకోమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కలెక్టర్ గారు ఆలస్యం చేయకుండా త్వరగా రైతుల జొన్నలను కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఒక గడివేముల మండలమే కాదు, పక్కలో ఉన్నటువంటి గోస్పాడు మండలంలో కూడా అత్యధిక మంది కొనుగోలు చేయక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను స్పీడప్ చేసి రైతుల వద్ద ఉన్నటువంటి జొన్నలను వెంటనే కొనుగోలు చేసి దీంట్లో నిబంధనలు సడలించి రైతులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జొన్న రైతులతో పాటు మొక్కజొన్న రైతులను ఈ ప్రభుత్వం పూర్తిగా వదిలిపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న రైతులు మద్దతు ధర 2400 ప్రభుత్వం ప్రకటించింది. మీరు ప్రకటించిన మద్దతు ధరను ఈరోజు అమలు చేయమంటే అమలు చేయడం లేదు. కేవలం 1500-1600 అమ్ముకొని నష్టపోతున్నారు. మళ్ళీ మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఎన్నికలప్పుడేమో రైతుల వద్దకు వచ్చి మాయమాటలు చెప్తారు. మళ్ళీ ఈరోజు పంట పండి కళాల్లో మీకోసం ఎదురు చూస్తుంటే మీరు ఈరోజు రేపు ఈరోజు అని చెప్పేసి కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం ఇద్దరే కలిసి రైతులు మోసం చేస్తున్నారు. అలా నిర్లక్ష్యం చేయకుండా త్వరగా చర్య తీసుకొని మొక్కజొన్న రైతులు కూడా కొనుగోలు చేసి రైతాంగానికి న్యాయం చేయమని చెప్పేసి కోరుతున్నాం. నంద్యాల పట్టణంలో సంచలనం సృష్టించిన బైర్మల్ వీధి దారి దోపిడీ కేసును 1 టౌన్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేవలం వారం రోజుల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే గత నెల 22వ తేదీన గడివేముల మండలం కరిమద్దెల గ్రామానికి చెందిన వెంకటస్వామి అనే వ్యక్తి వరిధాన్యం అమ్మగా వచ్చిన 20,000 రూపాయలతో టీవీ కొనేందుకు నంద్యాలకు వచ్చారు. బైర్మల్ వీధి మీదుగా నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో శిరీష ఆసుపత్రి సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి స్కూటీతో వెనుక నుండి ఢీకొట్టి చంపుతానని బెదిరించి ఆయన వద్ద ఉన్న నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి మరియు సిబ్బంది సీసీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఆదివారం సాయంత్రం చెరుకట్ట వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన షేక్ షఫీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు షేక్ షఫీ వైఎస్ఆర్ కడప జిల్లా పోరు మామిళ్లకు చెందినవాడని, ప్రస్తుతం చాగలమరిలో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతనిపై గతంలో నెల్లూరు, కడప, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో సుమారు 12కు పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు తేలింది. నిందితుడి నుండి 20,000 రూపాయల నగదుతో పాటు నేరానికి ఉపయోగించిన టీవీఎస్ జూపిటర్ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన ఎస్డిపిఓ మందా జావలి అల్ఫోన్స్, సిఐ సుధాకర్ రెడ్డి మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే క్రమంలో ప్రజలు తమ ఇల్లు, షాపుల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. 22/4/2022 తేదీన
గడవేముల మండలం కరిమదల గ్రామానికి చెందినటువంటి వెంకటస్వామి అనే ఒక రైతు కరిమదల నుండి బయలుదేరి నంద్యాల బస్ స్టాండ్కి టీవీ కొనుక్కోవాలనే ఉద్దేశంతో 22,000 రూపాయల అమౌంట్ తీసుకొని బస్ స్టాండ్లో దిగి బైర్మల్ స్ట్రీట్లో వస్తూ ఉంటే ఒక అన్నోన్ పర్సన్ తన యొక్క స్కూటీతో ఈ రైతుని బ్యాక్ సైడ్ హిట్ చేయడంతో అతను కింద పడినాడు. కింద పడిన తర్వాత అతన్ని కొట్టి బెదిరించి అతని దగ్గర ఉన్నటువంటి 20,000 డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినాడు. అతను ఆ కంప్లైంట్ వచ్చి మాకు స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద మేము కేసు రిజిస్టర్ చేసాము. రిజిస్టర్ చేసిన తర్వాత సీసీ కెమెరాలు ఇతర సాంకేతిక సాక్ష్యాలన్నీ మొత్తం ఎవిడెన్స్ అన్ని తీసేసుకొని అక్యూజ్ని ఐడెంటిఫై చేసాము. చేసిన తర్వాత నిన్నటి దినం అనగా 3వ తేదీన రాబడిన సమాచారం మేరకు మేము చెరువుగడ్డ దగ్గర వెహికల్ చెక్ చేస్తూ ఉంటే షేక్ షఫీ అతనిది వచ్చేసి నేటివ్ కోర్మావిల్ల కడప జిల్లా, ప్రస్తుతం వచ్చేసి చాగల్మరిలో ఉంటున్నాడు. అతను ఆ కేసులో ముద్దాయిగా గుర్తించి అతని దగ్గర నుండి 20,000 అమౌంట్ తర్వాత ఒక స్కూటీ సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రిమాండ్ నిమిత్తము కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. నంద్యాల జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతున్న వేళ బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు సామాజిక సేవకులు ముందుకు వస్తున్నారు. తాజాగా నంద్యాల పట్టణంలోని నూనెపల్లె విద్యుత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అధికారులు ప్రారంభించారు. పల్లె విద్యుత్ కార్యాలయ ఆవరణలో గొల్లా రాజేష్ ఆధ్వర్యంలో కౌలు రైతుల సహకారంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన విద్యుత్ శాఖ డిఈఓలు శ్రీనివాస్ మరియు నాగేశ్వరరావు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో ఎండలు మండిపోతున్న తరుణంలో బాటసార్లకు మంచినీరు అందించడం ఎంతో పుణ్యకార్యమన్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే సామాన్య ప్రజలకు ఈ ఉచిత చలివేంద్రం ఎంతో ఊరటనిస్తోందని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రిపోర్టర్ నూర్ బాషా, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు నరసింహులు, మార్కు, ఏలియా, ఓబ్లేస్తో పాటు మదీన్ చావలి, మెహబూబ్, హాజీ సలాం మరియు ఇతరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని కాజా వీధి జామియా మసీద్ సమీపంలో గల పార్క్ రోడ్లో అల్ మస్తాన్ ఖిద్మత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్నారుల కోసం ఈ నెల 7వ తేదీ గురువారం నాడు ఉచిత ఒడుగుల కార్యక్రమం జరగనుంది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ శిబిరం కొనసాగుతుంది. ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులకు ముందుగా ఉచిత రక్త పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల అనంతరం పూర్తి సురక్షితంగా ఒడుగుల ప్రక్రియను చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో హఫీజ్ ఆజం, హఫీజ్ ఉషుద్ మరియు మౌలానా ఖలీలుర్ రెహమాన్ వంటి ప్రముఖులు పాల్గొని తమ సేవలను అందించనున్నారు. పట్టణ ప్రజలు మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ముందుగానే టోకన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాల కోసం 8247023562 లేదా 7386041133 నంబర్లను సంప్రదించగలరు. बहुत खुशी और मसरत के साथ इस बात की इत्तला दी जाती है कि अल मुस्तान खिदमत ट्रस्ट की जानिब से अल्हम्दुलिल्लाह एक बहुत बड़ा प्रोग्राम जो है करने का इरादा किए हैं, जिसे हज़रत इब्राहिम अलैहिस्सलाम की सुन्नत कहा जाता है। अल्हम्दुलिल्लाह इस सुन्नत से जो है जिस्मानी भी बहुत सारे फायदे हैं, क्योंकि आप हजरात जानते हैं कि अल मुस्तान खिदमत जो है हर बार नई नई जो है खिदमतें करती है। आप हजरात के सामने है कि हिजामा प्रोग्राम भी किया था और गरीबों की जो है गरीबों की शादी में बीरवों का इंतजाम भी किया था, और जो है बहुत सारे ऐसे खिदमात हैं। अब जो है सुन्नत इब्राहिम अलैहिस्सलाम यानी खतना का जो है प्रोग्राम जुमेरात के दिन 7 तारीख जो है सुबह 7 बजे से लेकर दोपहर 1 बजे तक जो है अल मुस्तान खिदमत हाफिज के पास जो है रखा गया है। इसीलिए तमाम हजरात से गुजारिश करते हैं
कि अपने बच्चों को जो है यहाँ पर लाकर खतना में जो है शामिल हों और खिदमत करने का मौका इनायत फरमाएं। ఈ రోజు నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయమనగా అల్ ముస్తాన్ ట్రస్ట్ ఖిద్మత్ ఆధ్వర్యంలో ఉచిత ఒడుగుల ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది. వాళ్ళు ప్రత్యేక ప్రముఖమైన డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వాళ్ళు ఉచితంగా పిల్లలకు రక్త పరీక్షలు చేసి దాని తర్వాత ఒడుగుల చేయడం జరుగుతుంది. ఈ ఉచిత ఒడుగుల ప్రోగ్రాన్ని ప్రజలు మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా సద్వినియోగం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ ప్రోగ్రాము 7వ తేదీ గురువారము మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహించడం జరుగుతుంది. జుమా మస్జిద్ ఆపోజిట్ సందులో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. आप हजरात जानते हैं कि अल मुस्तान खिदमत ट्रस्ट पिछले कई दिनों से कई सारे खिदमात अंजाम दे रही है। ये शहर नंदियाल वालों के नहीं बल्कि पूरे अतराफ व अकनाफ वालों के लिए बड़ी ही खुशी और मसरत की बात है कि निहायत ही ये एक बहुत बड़ा प्रोग्राम इनकाद किया गया है, शामिल किया गया है। वो प्रोग्राम सुन्नत इब्राहिमी है, यानी फ्री खतना कैंप, जिसमें बच्चों के लिए खतने का प्रोग्राम रखा गया है और साथ ही उनके लिए 5 किस्मों की तकसीम भी रखी गई है, जिसमें उनके लिए चीजें दी जाएंगी और फ्री खतना किया जाएगा। और मैं शहर नंदियाल वालों से, अतराफ व अकनाफ वालों से गुजारिश करता हूं कि जल्द से जल्द अपने लिए टोकन हासिल करें अपने बच्चों के लिए, इसलिए कि ये टोकन महदूद हैं, 100 से जायद हैं। बड़ी खुशी के साथ ये बात बता रहे हैं। आप हजरात जानते हैं अल मुस्तान खिदमत आए दिन हर रोज कुछ न कुछ खिदमत अंजाम दे रही है। अल्लाह के फजल करम से पिछली बार भी हिजामा कैंप रखा गया था। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ఘనియా. నంద్యాల ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్ల తొలగింపుపై ఏఐటీయూసీ నిరసన. నంద్యాల కలెక్టరేట్ వద్ద రైతుల భారీ ధర్నా. జొన్న కొనుగోలులో షరతులు తొలగించాలని డిమాండ్. నంద్యాలలో దారి దోపిడీ కేసు ఛేదనం. పాత నేరస్తుడు అరెస్ట్. నంద్యాలలో దాహార్తిని తీర్చేందుకు విద్యుత్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభం. నంద్యాలలో మే 7న ఉచిత వడుగుల కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.